డ్రెస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మంచి పొద్దున్న ఎవ్రీవన్. So today is Kartik Purnami and me and my family we are going for a morning deepam something near the talab. మేమందరూ 4 o'clock లెగిసిపోయాం. 4 కూడా కాదు, నేనైతే ఇంకా 3:50కి లెగిసిపోయాను ఇప్పుడు. లెట్స్ గో ప్లగ్ సమ్ ఫ్లవర్స్ ఫర్ పూజ. బాగుంది కదా మున చూసు స్వీటీ లెగిసిపోయాను లేపేసాను. అమ్మా గుడ్ మార్నింగ్. మనం కూడా లేచిపోయాము ఏమిటండి మీరు మాట్లాడేది? నైట్ అవుతుంది, మీరు చూడొచ్చు పైన మొత్తం డాగ్గా ఉంది. మార్నింగ్ ఎవరు వెళ్ళిపోతున్నారు బాబు. చూడండి ఇక్కడ మా మమ్మీ పువ్వులు తింపేస్తుంది. రోడ్ అంతా ఖాళీ, ఎవరు లేరు, నేను నా మమ్మీ ఉన్నాం. టైం అయిపోతుందంట, ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి. ఫస్ట్ గా లోపల వెళ్ళి రెడీ అయిపోతాం, ఓకేనా? సో కార్తీక పౌర్ణిమ రోజు సూర్యుడు వచ్చిన ముందు స్నానం చేసి నియరెస్ట్ చెరువు దగ్గర వెళ్ళిపోవాలి. మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు. చాలా మంది ఆల్రెడీ వదిలేశారు దీపం. ఇక్కడ మేమే లేట్, కానీ చూడ్డానికి చూడండి చాలా బాగుంది. మా మమ్మీ పూజ స్టార్ట్ చేస్తుంది. ముగ్గులన్నీ వేసేసి దేవుడికి ప్రిపేర్ చేసేసి ఫలాహారం పెట్టేసి అన్ని చేస్తుంది. వచ్చేటప్పుడు కొంచెం డార్క్గా ఉంది, కానీ ఇప్పుడు కొంచెం లైట్ వచ్చేసింది. మా మమ్మీకి ఎవరో తాంబూలు ఇచ్చేసారు. మంచిగా బ్లెస్ చేయండి ఆంటీ మా మమ్మీకి. నేను నా అన్య హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను. నేను కూడా అగరబత్తి కాల్చించి దీపాన్ని వదిలేసాను. దీపం వదిలిన తర్వాత దేవుడికి అన్ని కోరికలు కోరుకున్నా. కార్తీక పౌర్ణమి రోజు అరటి దవ్వలో దీపం వదులుతారు. సడన్ గా మా దగ్గర లక్ష్మీమాత వచ్చేసింది. బనానా ఆఫర్ చేశాను. ఆ లక్ష్మీమాత అందరికి డిస్టర్బ్ చేస్తుంటే సైడ్ తీసుకెళ్ళిపోతున్నా. మా అన్నయ్య బనానా తినిపించేశాడు. చిన్నపిల్ల నవ్వుతుంది మాకు చూసి. మార్నింగ్ కూడా అయిపోయింది. ఏంటో ఈ చీర అసలు నడలేకపోతున్నాను. అనేసుకో పక్కన. ఎంత పీస్ఫుల్గా ఉందో. గుడికి వచ్చేసాము శివాలయంకి. ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా పూజ చేసి వేరే శివాలయంకి వెళ్దాం, విచ్ ఇస్ నియర్ టు మై హోమ్. మా ఇంటి దగ్గర ఉన్న బ్రహ్మం గారి గుడికి వచ్చాము. ఇక్కడ పక్కన ఒక శివాలయం ఉంటుంది. మా అన్నయ్య డీసెంట్గా పూజ చేసేస్తున్నాడు. ఇక్కడ పూజ అన్నీ అయిపోయింది. అగరబత్తి కాల్చేస్తాను, ఇంకా నీళ్ళు కూడా వేస్తాను శివుడికి. బ్రహ్మం గారి దగ్గర కూడా దర్శనం చేయడానికి వెళ్ళాము. జయ చేసుకున్నా. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి వెళ్ళిన గుడికి వచ్చాము, శివాలయంకి. మమ్మీ అక్కడ మళ్ళీ దీపం పెడుతుంది. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం, పిండి దీపం పెడితే చాలా మంచిది. దీపం పెట్టిన తర్వాత శివుడికి అభిషేకం చేయడానికి గుడికి వచ్చేసాం. మా అన్నయ్య గుడికి రావడం లేదు అనేసి పంతులు గారు మా అన్నయ్యకి పని అప్పచెప్పేశాడు. పూజ అయిపోయింది. सिद्धू का दिन डांट खाए बिना स्टार्ट नहीं होता ना, आते ही साथ डांट खा लिया डैडी से. నాకు బొట్టు చేస్తారు ఫేస్ అంతా. ఏ టెంపుల్ కి వెళ్ళినా అక్కడ బొట్టు పెట్టుకోవాలి, వాళ్ళు బొట్టు ఆఫర్ చేశారు. సో ఎస్, పూజ ఇస్ డన్. అండ్ నా తరఫు నుంచి, నా ఫ్యామిలీ తరఫు నుంచి మీకు, మీ ఫ్యామిలీ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో బాయ్.